శివసుబ్రహ్మణ్యం డివోషనల్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీకు బోనాల పండుగ గురించి సవివరంగా వివరిస్తానండి. ఇది ఆషాఢ మాసంలో వస్తుంది. హైదరాబాద్, తెలంగాణలో చాలా వైభవంగా జరుపుకుంటారు. శరన్నవరాత్రులతో పాటు అమ్మవారికి ఆషాఢ మాసంలో కూడా విశేషంగా పూజలు నిర్వహిస్తారు. ఆషాఢమాసం రోగాల కాలం అంటారు. కాలం మార్పు చెంది వానలు వర్షాలు కురుస్తుంటాయి. అందుకని ప్రకృతి మారిన వేళ, ఋతువులు మారిన వేళ అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తుంటారు. అసలు బోనాల పండుగ అంటే ఏంటో చూద్దాం. బోనం అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యం అని అర్థం. భోజనం ప్రకృతి అయితే బోనం వికృతి. ఆషాఢంలో ఆదివారం నాడు రాగి లేదా మట్టి కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో పసుపు అన్నం లేదా పొంగలిని వండి దానిపైన దీపాన్ని వెలిగించి దానిపై మరో పాత్రని ఉంచి వేపాకులతో అలంకరిస్తారు. ఇలా తలపైన బోనం పెట్టుకుని ఆలయానికి మహిళలు విశేషంగా తరలివచ్చి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఆషాఢమాసంలో ఎంతో విశేషంగా కొన్ని వందల సంవత్సరాలుగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని జగదాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేవారని, అదే క్రమంలో బోనాల ఉత్సవాలు ఆనాటి నుంచి మొదలయ్యాయని చెప్పుకుంటారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపించింది. అప్పుడు ఎంతోమంది ప్రజలు చనిపోయారు. ఆ తర్వాత వారందరూ అమ్మవారిని పూజిస్తారు, అమ్మవారిని క్షమించమని వేడుకుంటారు. అప్పటి నుంచి ప్రజలు జాతరలు జరిపించి అమ్మవారు శాంతించాలని కోరుకుంటారు. అప్పుడు ఆ ప్లేగు వ్యాధి తగ్గి ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. అప్పటి నుంచి ఈ బోనాల ఉత్సవాలను హైదరాబాద్ ప్రాంతంలో విశేషంగా జరుపుతున్నారు. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి బోనాన్ని సమర్పిస్తే సంతోషించి తమ కుటుంబాలని కాపాడుతుందని చెబుతున్నారు. ఈ ఉత్సవాలను మొదట గోల్కొండ కోటలో జగదాంబిక ఆలయంలో ప్రారంభిస్తారు. ఆ తర్వాత బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి కూడా బోనాలు సమర్పిస్తారు. ప్రతి మంగళవారం, గురువారం, ఆదివారం స్త్రీలు విశేషంగా అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఆఖరిన మళ్ళీ గోల్కొండ కోటలోనే చివరి బోనం సమర్పించడంతో ఇవి ముగుస్తాయి. ఉత్సవాల్లో భాగంగా రంగం పేరుతో భవిష్యవాణి వినిపిస్తారు. అంటువ్యాధులు, విషజ్వరాలు ఆషాఢ మాసంలో ఎక్కువగా ప్రబలుతాయి. అందుకోసం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుని బోనాల సమయంలో గుమ్మాలకు వేపమండలు కట్టుకోమని చెప్తారు. ఆ వేప గాలికి ఇంటిలోని సూక్ష్మజీవులు నశిస్తాయని చెబుతారు. మహిళలు ఉత్సవంలో భాగంగా కాళ్లకు పసుపు రాసుకుంటారు. తద్వారా పాదాలకు ఆరోగ్యం. ఇలా తరతరాలుగా వస్తున్న ఈ బోనాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటికి కూడా విశేషంగా ఎంతో చక్కగా జరుపుకుంటూ ఉన్నారు. ఆషాఢంలో ఆదివారం నాడు రాగి లేదా మట్టి కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో పసుపు అన్నం లేదా పొంగలిని వండి దానిపైన దీపాన్ని వెలిగించి దానిపై మరో పాత్రని ఉంచి వేపాకులతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బోనాన్ని మహిళలు తలపై పెట్టుకుని డప్పుల చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా ఆలయాన్ని